వాట్సాప్ లో ఇప్పుడు మీరు డాక్యుమెంట్ స్కాన్ చేయొచ్చు అండ్ ఆ డాక్యుమెంట్ ని ఎడిట్ కూడా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను, అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో అయితే మీరు వాట్సాప్ అయితే వెళ్ళండి. ఎవరైనా పర్సన్ ఎవరికైతే డాక్యుమెంట్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ వాట్సాప్ చాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద చూస్తే ఈ ఐకాన్ కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. ఓకే, ఆ డాక్యుమెంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు దేన్నైతే స్కాన్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ కింద ఆటో క్యాప్చర్ అని ఉంది. సో మీరు స్కాన్ కి ఇలా పెట్టగానే ఆటో క్యాప్చర్ చేసేసుకుంటుంది అది. ఓకే, సో ఇలా ఆటో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకో మాన్యువల్ కూడా ఉంది పక్కనే, సో అక్కడ మీరు మాన్యువల్ గా కూడా క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇలా మాన్యువల్ అండ్ ఆటో క్యాప్చర్ చేసిన తర్వాత వీడియో ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాలి ఏంటి అంటే ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఎన్హాన్స్, ఫిల్టర్, క్రాప్, రొటేట్ అండ్ క్లీన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, సో మీరు అక్కడ మీ ఫోటోని ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఫిల్టర్ కూడా అప్లై చేయొచ్చు అండ్ క్రాప్ కూడా చేయొచ్చు, రొటేట్ కూడా చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకోటి క్లీన్ అన్న ఆప్షన్ ఉంది రైట్. దాని క్లీన్ పైన క్లిక్ చేసి మనకి ఇందులో ఏదైనా వర్డ్ వద్దు అనుకోండి, ఏదైనా ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, సో దానిపైన క్లిక్ చేసినట్టయితే అది ఎరేజ్ కూడా అయిపోతుంది. ఓకే, కింద అప్లై పైన క్లిక్ చేయగానే అది ఏదైతే మనం ఎరేజ్ చేసేసామో అది ఎరేజ్డ్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఫోటోను అన్నది PDF రూపంలో మీరు వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు. ఓకే, సో వాట్సాప్ లో ఉన్న ఈ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.